మరణాత క్రీస్తు విజయస్వరం వీక్షకులకు వందన మరణాత. ఈరోజు అంశము బుద్ధిగల కన్యకలు. వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నవారు బుద్ధిగల కన్యకలు. జ్ఞానులు జ్ఞానాన్ని సమకూర్చుకుంటారు. వారు ఎల్లప్పుడూ దేవుని యందు విశ్వాసంతో జీవిస్తూ క్రీస్తు కొరకు ఆత్మదీపాలను వెలిగించుకుంటారు. బుద్ధిగలవారు దేవుని ఆలోచన ప్రకారంగా నడుస్తారు. బుద్ధిగల కన్యకలు వారి దివిటెలతో నూనె తీసుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు వెళ్ళిరి. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం, దివిటి హృదయానికి సాదృశ్యం. బుద్ధి లేని కన్యకలు నూనె లేకుండా వెళ్ళిరి. చాలామంది క్రైస్తవులు క్రీస్తు లేకుండా జీవిస్తూ వాక్యానుసారమైన విధానాన్ని మర్చి బుద్ధిని కోల్పోతున్నారు. అలాంటి వారిలో కాయలు లేని చెట్లు వలె ఉన్నారు. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారంతా నిద్రపోయారు. ఒక్కొక్కసారి జ్ఞానవంతులు ఉండవలసినంత చురుకుగా మెలకువగా ఉండరు. కనుక క్రీస్తు రాకడ ఆలస్యమైనదని తెలిపే హెచ్చరికలు సూచనలు ఉంటాయి. వాటిని గుర్తెరిగి బహు జాగ్రత్తగా ప్రభు కొరకు ఆసక్తితో కనిపెట్టవలెను. ప్రభు రాకడ ఆలస్యమని క్రైస్తవులు కృపను లోకో కట్టి వారి పనుల్లోనే ఉండి రాకడను నిర్లక్ష్యం చేస్తున్నారు. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి దగ్గరకు క్షమాపణ కోరుకున్నాడు. అతడు విడిచిపెట్టవలసినది పూర్తిగా విడిచిపెట్టి తండ్రి దగ్గరకు వచ్చును. రెండవ రాకడకు సిద్ధపడుచున్న విశ్వాసులు బహు జాగ్రత్తగా ఉండవలెను. ప్రతి దినము మెలకువగా ఉండి ప్రార్థనలో జీవించాలి. ప్రతి వారి మీద పరిశుద్ధాత్మను కుమ్మరించే కాలంలో ఉన్నాము. నిర్లక్ష్యంగా ఉండకుండా ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధపరచుకొనవలను. దేవుని ఆత్మ మనలో ఉంటే మనము శరీర సంబంధమైన క్రియల్ని విడిచి దేవుని పిల్లలుగా జీవిస్తాము. ఆత్మ ఒక విశ్వాసకి ఇంకొక విశ్వాసకి ఇచ్చే వస్తువు కాదు. ఆత్మ దేవుని దగ్గర నుంచి సంపాదించుకునే శక్తి మన భక్తి ద్వారా రావాలి. ప్రతి విశ్వాసి దేవునికి దగ్గరగా జీవిస్తూ ఆయన ఇష్ట ప్రకారంగా జీవిస్తే మనకు దేవుని ఆత్మ అనుగ్రహిస్తారు. యేసయ్య రాకడకు సిద్ధపడే వారికి 3 మందలింపులు, 2 సలహాలు చెప్పెను. తిండి, మత్తు, ఐహిక విచారమనే మందలింపులు. రాకడ విశ్వాసులు తిండి ధ్యాసలో రాకడ ధ్యానం మర్చిపోతారు. పనులు భారం వలన, త్రాగడం వలన మత్తు వచ్చును. ఏ విధమైన మత్తు ఉన్నా రాకడకు సిద్ధపడలేం. బుద్ధి లేని కన్యకులు భక్తి ఎక్కువైపోయి ఇప్పుడే పెండ్లి కుమారుడు రాడు అనుకుని నిద్రపోయినారు. ఈలోక సంబంధమైన చింత వలన ఐహిక విచారము కలుగును. చింత వలన ఆత్మ కళంకము అవుతుంది. ప్రతి విశ్వాసి విశ్వాసంతో కూడిన క్రియలు చేయవలెను. 2 సలహాలు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుట, మెలకువగా ఉండవలెను. రాకడ మేఘమెక్కు వరకు ప్రతిరోజు మహాపవిత్రంగా ఉండవలెను. రాకడ కొరకు ప్రత్యేకంగా సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచవలను. రాకడ విశ్వాస యొక్క హృదయము ప్రతి సెకను రాకడ తలంపుతో, రాకడ ప్రార్థనలతో నిండి ఉండవలెను. అట్టి ధన్యత మనందరికీ కలుగునుగాక. ప్రార్థన. మహిమోన్నతుడా, మహాగరుడ, ఎన్న వాక్యాన్ని మా హృదయాల్లో తలపోసుకుని వాక్యానుసారంగా నడుచుకునే శక్తిని, భక్తిని మా ప్రతి ఒక్కరికి దయచేయమని వాక్యవర్తమానికుడైన యేసు నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.